జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సర వృశ్చిక రాశి వాళ్ళ వార్షిక సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనము ఏ ఆధారంతో చెప్పుకుంటున్నాము అంటే దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారంతో ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాలు కూడా దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల ఒక స్థాన మార్పులు ఏదైనా జరుగుతా ఉందా? ఈ స్థాన మార్పుల వలన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏదైనా ఫలితాలు మారుతున్నాయా అని తెలుసుకుంటూ వెళ్దాం. ఈ 2026 సంవత్సరంలో శని ఒక మార్పు కనుక ఉందా అని చూసుకున్నట్లయితే శని మీన రాశిలోనే సంవత్సర పొడవునా కూడా ఆయన అక్కడే సంచారం చేస్తున్నారు. అంటే శని ఒక మార్పు అనేది జరగదు. ఇక రాహు కేతుల మార్పు అనేది జరుగుతా ఉందా అని చూసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా లేవండి. 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలోనే సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలోనే సంచారం కొనసాగిస్తున్నారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు ఒక మార్పు మకరంలోకి, కేతు ఒక మార్పు కర్కాటకంలోకి జరుగుతా ఉన్నది. అంటే రాహు మకర రాశిలోకి సంచారం ప్రారంభం చేస్తారు, కేతు కర్కాటక రాశి. ఇక గురువు గారి ఏదైనా రాశి పరివర్తన ఉంది అని చూసుకున్నట్లయితే ఎస్ ఉండండి. ఈ సంవత్సరం 2 సార్లు అంటే 2 రాశులను మారుతున్నారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. అంటే 2026 జూన్ 2వ తేదీ మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తారు. 2026 అక్టోబర్ 31వ తేదీనే కేవలం 5 మాసంలోనే ఓన్లీ 5 మంత్స్ మాత్రమే అక్కడ ఉండి నెక్స్ట్ సింహంలోకి అడుగు పెట్టబోతున్నారు. చూడండి, గురువు గారు యాక్చువల్లీ ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండాలి. అలాంటిది అతిచార మార్గంలో ఓన్లీ 5 మాసాలకే ఆయన నెక్స్ట్ హౌస్ కి రావడము, అక్కడ ఉండి ఒక మాసం అక్కడ ఉండి మళ్ళా ఆయన వక్రించి అక్కడ కొద్ది రోజుల నుండి మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం. సో దీన్ని అతిచార మార్గం అని మనం పిలుస్తాము. సో ఈ గురువు గారి ఒక మార్పు అయితే 2 రాశులు మారుతున్నారు. ఏదైతే ఈ ఒక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ శని జరుగుతున్నది. పంచమ శని జరుగుతా ఉన్నది. 2024వ సంవత్సరంలో అష్టమ గురువుతో చాలా బాధలు పడ్డారు. ఈ అక్టోబర్ మాసంలో కొద్దిగా నవమ స్థానంలోకి వచ్చాడు. సో అక్కడ కొద్దిగా ఒక మాసం ఒక 45 రోజుల మాత్రమే గురుబలం కొద్దిగా మీకు తగిలింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పంచమ శని వలన ముఖ్యంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే కర్మకారకుడు శని పంచమ స్థానంలోకి రావడం అనేది, పంచమ స్థానం అంటే ఏంటి? మన ఆలోచన విధానము, సంతానము, ఎవరినైనా ప్రేమిస్తున్నామా, ఇప్పుడు ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది, లవ్ రిలేషన్షిప్ లో ఉంటారు. సో అది పంచమ స్థానం నుండి చూస్తాము. మన క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నాయి, మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయా, మనం ఎక్స్ట్రా ఏమైనా అర్నింగ్ చేస్తున్నామా, సంపాదిస్తున్నామా. కొంతమంది ఈ ఒక కష్టపడి శారీరకంగా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు జాబ్ చేస్తూ. కొంతమంది జస్ట్ తెలివితేటలతోనే ఈ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఎక్కువ సంపాదించడము చేస్తూ ఉంటారు. దట్ ఈస్ పంచమ స్థానం. అలానే ఈ పంచమ స్థానంలో గ్రహస్థితులు సరిగ్గా లేకపోతే మనకు సరిగ్గా రికగ్నైజేషన్ ఉండదు, మనకు ఒక గుర్తింపు కూడా ఉండదు. అలా ఆ ఒక గుర్తింపుని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము. సో అలాంటి పంచమ స్థానంలో కర్మకారకుడు శని వచ్చినప్పుడు చాలా అంతవరకు రాంగ్ స్టెప్స్ వేయడము, బిజినెస్ లో ఎక్స్పాన్షన్ చేసి నష్టపోయడము, ఏదైనా అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోయి ఉండడానికి, అలానే సంతానం విషయంలో, అలానే లవ్ రిలేషన్షిప్ లో బ్రేకప్ జరగడము, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. శని పంచమ స్థానంలో కూర్చొని దశమ దృష్టితో మీ రాశి నుంచి ద్వితీయ స్థానమైన ధనస్సును చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆర్థిక విషయాల్లో ఖర్చులు అంటే డబ్బులు సరిగ్గా పుట్టకపోవడము, ఖర్చులు ఎక్కువ ఉండడము, చాలా ఒడిదొడుకులు,
ఇబ్బందులు, కౌటుంబిక రీత్యా ఇబ్బందులు, మీకు ఒక రికగ్నైజేషన్ లేకపోవడము, భార్య భర్తల మధ్య ఇబ్బందులు, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వచ్చారు. 2024 సంవత్సరంలో దీంతో పాటు అష్టమ గురువు, దీంతో పాటు అర్ధాష్టమ రాహు, చతుర్థంలో రాహు, దశమ స్థానంలో కేతు దశమ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడు. ఇదంతా కూడా గోచారంలో జరుగుతున్నది మాత్రమే చెప్తున్నాను. వృశ్చిక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. ఇప్పుడు శని పంచమ స్థానంలో సంచలనం చేస్తున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి. మీ జాతక రీత్యా శని మీన రాశిలో వచ్చినప్పుడు అష్టకర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? అష్టకవర్గ బిందువులు అంటే శని ఎంత బలిష్టంగా ఉన్నారా లేదా బలహీనంగా ఉన్నారా అని రిప్రజెంట్ చేస్తుంది. సో అలాంటి అష్టకవర్గ బిందువులు గనక 0, 1, 2 గనక మీ జాతక రీత్యా ఇచ్చి ఉంటే చాలా మంది ఈ బెట్టింగ్లు కట్టడము లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో నష్టపోయి ఉండడము, లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి నష్టపోయి ఉండడము, ఇలాంటివి ఎక్కువగా మీరు జరిగి ఉంటుంది. లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటే 0, 1, 2 గనక అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే, అదే 4, 5, 6 అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే పెద్దగా అక్కడ డ్యామేజ్ జరగడానికి ఛాన్సెస్ లెస్ గా ఉంటుంది. ప్రతి పనిలో ఆటంకాలు కూడా మీరు చూసి ఉంటారు. డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు. వృశ్చిక రాశిలో చాలా మంది ఉంటారండి, లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. ఇటు దశమంలో కేతువు, ఇటు చతుర్థంలో రాహు, పంచమ మీకు శని, అష్టమంలో గురువు జరిగింది. 2026 జూన్ 2వ తేదీ వరకు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కాస్త ఒడిదొడుకులు, ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు, పని భారము, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, కౌటుంబిక సమస్యలు, నేను ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసాను, ఆ డబ్బులు వస్తుందో లేదో, ఇలాంటి థాట్స్. పంచమ స్థానం అంటే బుద్ధి కౌశల్యము, మన ఆలోచన విధానము. ఆ శని అనేది మనం పంచమ స్థానంలో కూర్చొని బాగా ఆలోచించేలాగా చేస్తుంది, తపన పెడుతుంది, మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేపిస్తుంది, అలాగే దాని గురించి టెన్షన్ పెడుతుంది. అష్టకవర్గ బిందువులు మెయిన్ ఇంపార్టెంట్. అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండరు కదా, అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండరు. ఎక్కడ అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు? 0, 1, 2 అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఎవరికైనా వీక్ దశాభుక్తి కనుక జరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మెయిన్ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. లవ్ రిలేషన్షిప్ లో బ్రేకప్ అయ్యి చెప్పాను, అందరికీ కూడా బ్రేకప్లు జరిగి ఉంటాయా? లేదండి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ జాతకము, వాళ్ళ అష్టకవర్గ బిందువులు. బట్ బేసికల్గా మనం గోచరంలో చూస్తే పంచమంలో శని వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, తర్వాత చతుర్థంలో రాహు వచ్చినప్పుడు ఇలా, దశమంలో కేతు వచ్చినప్పుడు ఇలా. కేతు దశమ స్థానంలో ఉద్యోగరీత్యా ఇబ్బందులు, వడదొడుకులు, మానసిక ప్రశాంతత లేకుండా పోవడం, ఇవన్నీ మీకు చూస్తూ వస్తున్నారు. అయితే 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ 5 మాసాలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అరుదైన మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి, మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇన్ని రోజులు ఏదైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ తగ్గడము, విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము, తీర్థక్షేత్రాల దర్శనాలు, ఆగిపోయిన ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ డబ్బు మళ్ళీ తిరిగి రావాలని మీరు వెయిట్ చేస్తూ ఉంటే అలాంటి డబ్బులు వెనక్కి మీ చేతికి అందడము, కొంచెం మైండ్ రిలీఫ్గా ఉండడము, సంఘంలో మీకంటూ గుర్తింపు రావడము, తీర్థక్షేత్రాల దర్శనాలు, దూర ప్రాంతాల ప్రయాణాలు చేయడము, సంతానం ద్వారా శుభవార్తలు, సంతానం లేని వాళ్ళకి సంతానం జరిగే సూచనలు, ప్రేమికుల మధ్య ఉన్న తగాదాలు కొంచెం తగ్గడము, తండ్రితో మంచి బాంధవ్యం, మంచి బాండింగ్ ఏర్పడము, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చాలా మెచ్చుకోవడం లాంటిది. ఇలా మంచి ఫలితాలు ఈ 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ 5 మాసాలు మాత్రమే మీకు చాలా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. మీరే చూడండి, గురుబలం అని మీరు అంటూ ఉంటారు కదా, ఎన్ని రోజులు వచ్చినట్టు గురుబలం ఈ 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి కేవలం 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. సో మెయిన్ జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకంలో గనక దోషాలు, ఇబ్బందులు ఉంటే ఈ గురుబలం అనేది కొంచెం రిలీఫ్ ఇస్తుంది, సహాయం చేస్తుంది, మీకు ముందుకు తీసుకువెళ్తుంది. సో ఇది అండి, అంటే వృశ్చిక రాశి వాళ్ళకి
ఈ 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 మాసాలు కూడా కొంచెం గ్రహాలు, ఈ 4 గ్రహాల ఒక అనుకూలతలు లేవు. అయితే ఈ సూర్య, కుజ, శుక్ర, బుధ గ్రహాల అనుకూలతలు ఉన్నాయా లేదా అని మంత్లీ ఫలితాలు మనం తెలుసుకుంటాం. అలానే 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలతలు ఏర్పడుతూ ఉన్నాయి. చాలా పాజిటివ్ గా ఉండబోతుంది. ఫైనాన్షియలీ ప్రతి ఒక్కటి కూడా, ఉద్యోగంలో ఇబ్బందులు తగ్గడము, చాలా సామాజిక పరంగా, అటు గృహపరంగా, అటు భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులు తగ్గడము, లవ్ రిలేషన్షిప్ లో అవన్నీ నెగిటివిటీ తగ్గడము, విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తి చూపించడము, ఇలాంటివన్నీ మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ప్రతిరోజు కాలభైరవేశ్వర అష్టకం వినడము లేదా చదువుకోండి. మినిమం 8 సార్లైనా చదువుకోండి. ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని రోజు ఒక 1000 సార్లైనా చదువుకోండి. ఇది చాలా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.